Music viewers, Andarki hi. I am Anshika Rani Das. I am in Visakhapatnam. Today we gonna ask opinions to Visakhapatnam people how they are suffering in summer. Let's start. Kimi etla undi? చాలా ఎక్కువగా ఉంది, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి, కొంచెం ఎండగా ఉంటుంది. ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా అంటే అందరికీ? ఏం లేదు, వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా లైక్ ఏమైనా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి ఫుడ్ ఐటమ్స్ కన్నా, బయట ఫుడ్ కన్నా. అండ్ ఇంట్లో ఏమైనా మజ్జిగ లైక్ టిఫిన్స్ కూడా కొంచెం తక్కువగా తీసుకోండి. థ్యాంక్ యూ. ఎండ మీకు ఎలా ఉంది? ఎండ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ ఎక్కువ తాగాలి, జ్యూస్లు ఏమంటే తాగాలి ఎక్కువగాను, హాట్ డ్రింక్స్ అయితే తాగకూడదు. ఎండలో మీకు ఏమైనా ప్రాబ్లమ్? తక్కువ ఉంటుంది, అది మా జనరల్ కామన్. మరి శ్వాసగా ఉన్నప్పుడు ఎలా కామన్, అది తగ్గుతారు. మానేసుకున్నాం కదా, పాంచమా తగ్గుతారు గ్యారంటీగా. అంటే ఎండ కావాలని మరి చల్లబడ్డాక కొంచెం జర్నీ చేస్తారు అటు ఇటును ఎక్కువగా. ఎండలు మీకు ఎలా ఉన్నాయి? ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి మేడం. మాకు ఒక బేరంతో వెళ్తే హ్యాపీగా వెళ్ళి రానంద గాడికి బాగుండేది. ఈ చెట్టు దేని నేను కదలబుద్ధి వేయట్లేదు, అలాగే జనాలు కూడా బయటికి రావట్లేదు. మాకు మధ్యాహ్నం అయితే ఇక్కడ నిండి నెల్లూరు మీద భోజనాలకు వచ్చిన వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి బీచ్కి తీసుకెళ్ళి అన్నారు. ఈ ఎండలో భయపడి ఎవరో బయటికి రావట్లేదు, చాలా ఘోరంగా ఉన్నాయండి. మాకు కూడా తీయాలంటే ఒక బేరం కడితేప్పటికి చెమటలు కారిపోయి మళ్ళీ వెంటనే మా చెట్టు దగ్గరికి వచ్చి చల్లగా ఉంటుందని ఇక్కడే స్టాండ్ దగ్గర కూర్చుండిపోతున్నాం. అంత ఘోరంగా ఉన్నాయి సార్ హెల్త్. అందరికీ ఏం చెప్తారు అంటే ఎండకి బయట రాకూడదు అంటే ఏమైనా సొల్యూషన్స్? నేను చెప్పేది ఏంటంటే ఈ ఎండాకాలం అంతా బయట రాకపోవడమే చాలా మంచిది. చాలా ఘోరంగా తీవ్రంగా కూడా ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎక్కడ పెడితే అక్కడ పాకల్లా కట్టి చలివేంద్రం పెట్టడం జరిగింది. దానివల్ల బయటికి రాపడమే మంచిదని నేను చెప్పుకుంటాను. పట్టుకోలేనంతగా ఉన్నాయి మేడం. ప్రికాషన్స్ తీసుకుంటారా? ప్రికాషన్స్ ఏమైనా చెప్తారంటే ఈ ఎండలు ఎలా తట్టుకోవడాలో తెలియట్లేదు మేడం. నెంబర్ 2, ఇప్పుడు సామాన్యులు ఇంకెలాగండి, అంటే కొంచెం మిడిల్ క్లాస్ పర్లేదు, లోయర్ క్లాస్ వాళ్ళు బయట పని చేసిన వాళ్ళు చాలా సఫర్ అవుతారు మేడం. మరి దీనికి సొల్యూషన్ ఏంటో మరి తెలియట్లేదు. నేను స్కూల్ టీచర్ అండి. హాఫ్ డే స్కూల్స్ పిల్లలు బయటకు వెళ్తుంటే వాళ్ళు ఎలా వెళ్తారని భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళేలో కూడా పడిపోతారేమో అని భయం వేస్తుంది. అంటే సొల్యూషన్ అంటే అడుగు ఒక మీటర్కి వాటర్ గట్ట ఫెసిలిటీ కొంచెం ఏమైనా పెడితే ఎండ దెబ్బ పడకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎండ బాగుంది, చాలా అంతే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముందండి, వాటర్ పట్టుకోవాలి అంటే అక్కడ వాటర్ మరి నోరు ఆరిపోయినా చేసినా కష్టం కదా, మరి అందులో జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను చెప్తాం. ఎలా ఉంది మీకు? చాలా ఎక్కువగా ఉందండి ఎండ. మీరు ఇలా కూర్చున్నారు, మరి ఎండ గురించే కూర్చొని ఇలాగ అమ్ముకుంటున్నాం అండి. బాగా తిరగలేక ఇలాగ పెట్టుకొని ఇక్కడ కూర్చొని అమ్ముకుంటాను. నేను ఏజ్లో మీరు ఏం జాగ్రత్తగా తీసుకుంటున్నారు? వాటర్ తీసుకొని తిన్నామండి, ఎక్కువ బాదం మిల్క్ తాగుతున్నామండి, తర్వాత ఎలస్ట్రాల్ ప్యాకెట్ తాగుతున్నామండి. అందరికీ మీరు ఏం చెప్తారంటే ఎండ ఎలా ఉంటుంది? ఎండ ఎలాగుంది మరి మేము ఎక్కడో ఉండి ఇచ్చేస్తామండి. అందరికీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాం, ఎండ కదా అని. చాలా ఎక్కువ ఉందండి, తిరగలేకపోతున్నాం సైకిల్స్ అండి. ఎక్కడ పడితే వాటర్ తాగుతున్నాం అండి, ఎక్కడ పడితే ఆయన పెట్టారు కదా ఈ వాటర్ తాగుతున్నాం. మీకు ఎలా ఫీల్ అవుతుంది ఎండలో అండి? కొద్దిగా హార్డ్గా ఉందండి, పర్లేదు. అన్ని డిస్ట్రిక్ట్ల కంటే మన విశాఖపట్నం మాత్రం పర్లేదు. ఏ జాగ్రత్త మీరు తీసుకుంటారు ఎండలో? ఎండకి మేము కూలింగ్కి నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ అలాంటి తీసుకుంటామండి. అదంతా అది అయితే మనకి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంటాయి. కొబ్బరి బొండాలంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందరికి ఆ విధంగా మేము మెయింటైన్ చేస్తాం. మరి ఎండ ఉండగా మరి వ్యాపారం చేసుకోక తప్పదు, తిరుగుతుంటాం. అలాగే మరి ప్రతిగా చేసుకుని వెళ్ళిపోవడమే. ఎవ్రీ ఇయర్ ఉన్నదే కదా అది, అంచేది ఉన్నదాన్ని అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంటాం అలాగా. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.